నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. దురంధర్ 2 వాస్తవంగా దురంధర్ సినిమా వచ్చి రాగానే దాని మీద దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే భారతదేశాన్ని ప్రభావితం చేసి అన్ని దేశాల్లో కూడా పెద్ద చర్చ జరిగింది. దురంధర్ 2 పెద్ద హిట్. ఇది కేవలం కలెక్షన్ల పరంగా కాదు ఇక్కడ మనం మాట్లాడేది, అంశాల పరంగా తీసుకున్న అంశాలని ఎత్తుగడని ఎలా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చారు, మేనిఫెస్ట్ చేసుకుంటూ వచ్చారు. రైట్, జనరల్గా ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దానికి అటు ఇటు ఉంటాయి. బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. బొమ్మ మనం సినిమా స్క్రీన్ మీద చూస్తే బొరుసు ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ మాటల్లో వచ్చి చూడొచ్చు. సో ప్రకాష్ రాజ్ ఏంటి, ఇలాంటి కొన్ని వేల గొంతుకలు ఉన్నాయి మాట్లాడటానికి. సో వాళ్ళు అద్భుతమైన ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు. భారతదేశంలో ప్రజాస్వామ్య హననం జరుగుతోంది. కేవలం ఒక వర్గాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ దర్శకులు, నిర్మాతలు ఈ దిశగా వెళ్తున్నారు. దీని వెనకాల ఎన్డీఏ ఒత్తిడి ఉంది, ప్రత్యేకించి బీజేపీ ఒత్తిడి ఉంది, సంఘ పరివార ఒత్తిడి ఉంది. ఇలా మాట్లాడే వాళ్ళకి 60s నుంచి 80s మధ్య తీసిన సినిమాలు, అందులో మన టాప్ హీరోలు, సూపర్ స్టార్లు, వాళ్ళు హిందువుల ఈ పేర్లతోటి వాళ్ళు నటించిన సన్నివేశాల సందర్భంగా వాళ్ళని బీలిటిల్ చేస్తూ తీసిన సన్నివేశాల గురించి కూడా మాట్లాడుకోవాలి. మరి దానికి వాళ్ళు ప్రకాష్ రాజ్ అంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా? ఈ అంశంతో పాటు ఇంకా అంతర్జాతీయ అంశాలన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. దురంధర్ 2 మెగా హిట్. మెగా హిట్ అంటే విమర్శకులు దాన్ని తిట్టడం కోసమైనా సరే చూసేవాళ్ళే ఎక్కువ సంఖ్యలో చూసినట్టు కనిపిస్తుంది ఈ 2-3 రోజుల్లో. అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే స్పష్టంగా దురంధర్ 2 ద్వారా మేనిఫెస్ట్ అయింది. మనం కనుక చూస్తుంటే పొలిటికల్ యాంగిల్లో చూద్దాం. వాజ్పేయి గారి హయాంలో కాందహార్ ఫ్లైట్ హైజాక్, తర్వాత యూపీఏ గవర్నమెంట్, సబ్సిక్వెంట్గా 2 టర్మ్స్, తర్వాత మళ్ళీ ఎన్డీఏ థర్డ్ టర్మ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈ క్రమంలో బాలీవుడ్ తన పంథా మార్చుకుంది, ధోరణి మార్చుకుంది. సో ప్రభుత్వాల ఒత్తిడి మేరకు పనిచేస్తుంది, ఇంక్లూడింగ్ టాలీవుడ్ కూడా. నిజమేనా ఇది? దురంధర్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత, అఫ్ కోర్స్ దురంధర్ ఫస్ట్ పార్ట్ వచ్చిన టైంలో కావచ్చు, ఇప్పుడు కూడా కావచ్చు, ఒక రకమైన దేశం మొత్తం కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తుంది సినిమా. అన్ని లాంగ్వేజెస్, ఈవెన్ తెలుగులో కూడా అది డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో కూడా హౌస్ఫుల్ గా ఉందంట. అన్ని లాంగ్వేజెస్ లో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఇంకోవైపు ఒక ఎకో సిస్టమ్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. సినిమాకి సంబంధించి ఈ సినిమాలో ఇచ్చినటువంటి ఇందాక చెప్పారు ప్లాట్ మనం చెప్తే, ఫస్ట్ కాందహార్ ఫ్లైట్ హైజాక్ నుంచి మొదలై ఫ్లైట్ హైజాక్ జరిగిన తర్వాత వాళ్ళతో చర్చలు జరిపి అప్పుడు మసూద్ అజర్, జైష్ మహమ్మద్ మసూద్ అజర్ ని విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ టైంలో స్పై నెట్వర్క్ ని ఎట్లా విస్తరించారు పాకిస్తాన్ లో, అండ్ ఆ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక నయా భారత్ స్టాండ్, దానికి సంబంధించిన వివరాలు అంటే కొన్ని అంశాలు చూపిస్తూ ఈ సినిమాని తీశారు. అందులో మేజర్ గా ఇందులో లీడ్ రోల్ లో ఉన్నటువంటి రణ్వీర్ సింగ్ క్యారెక్టర్, హంజా అనే క్యారెక్టర్, అతను స్పై, ఇండియన్ స్పై, పాకిస్తాన్ లోకి వెళ్ళి పాకిస్తాన్ లో ఉన్నటువంటి లయారీ అనే ఒక బేస్ ని పెట్టుకుని, అంటే కరాచీలో ఉన్నటువంటి లయారీ అంటారు. ఆ లయారీ అనేది బలూచిస్తాన్ లకి మేజర్ గా బలూచ్ పాపులేషన్ కి ఎక్కువగా ఉంటారు అక్కడ. ఎట్ ద సేమ్ టైం అది చాలా గ్యాంగ్ వార్స్ తో నిండిపోయారు. డౌన్ టౌన్ అక్కడ నుంచి లయారీ నుంచి ఎట్లా స్పై నెట్వర్క్ ద్వారా ఆయన బిల్డ్ చేసినటువంటి ఆయన్నే ఒక గ్యాంగ్స్టర్ అవుతాడు. అదంతా ఒక రకంగా చెప్పాలంటే భారత అనుకూల ధోరణిని పాకిస్తాన్ లో కంటిన్యూ చేయడానికి, అంటే అక్కడ ఉన్నటువంటి స్పై నెట్వర్క్స్ ని యాక్టివేట్ చేయడము, చంపడము. మెయిన్ గా ఎవరెవరైతే భారత్ కి టెర్రరిస్టులు ఉన్నారో, ముఖ్యంగా 26/11 అటాక్ లో ఉన్న వాళ్ళు, కాందహార్ ఫ్లైట్ ఐజాక్ లో పనిచేసిన వాళ్ళు, పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్ట్ మూకలందరినీ ఒక్కొక్కరిని చంపేశారు. సో ఇవన్నీ చూపించారనమాట ఈ సినిమాలో. అయితే ఇందులో స్పష్టంగా మనకు కనబడేది ఏంటంటే, యూపీఏ గవర్నమెంట్ టైంలో భారత స్టాండ్, భారత వైఖరి పాకిస్తాన్ విషయంలో ఏ విధంగా ఉంది, పాలసీ ఏ విధంగా ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోదీ గారి సారథ్యంలోని భారత ప్రభుత్వపు వైఖరి ఏ విధంగా ఉంది, ఈ రెండిటికి సంబంధించినటువంటి క్లియర్ పిక్చర్ ని దురంధర్ లో క్యారీ చేశారు. అంటే అంతకుముందు పాకిస్తాన్ విషయంలో మనం ఎలా ఆలోచించేవాళ్ళము, ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో ఎలా ఆలోచిస్తున్నాము అనేది చూపించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది అందరికి. సో పాకిస్తాన్ అనగానే అదొక పాకిస్తాన్ భారత్ రెండు సమఉజ్జీలు అనే ధోరణిలో మొదటి నుంచి మన పాలసీని నెరుపుతూ వచ్చారు. మేమిద్దరం అంటే బేసికలీ పాకిస్తాన్ భారత్ రెండు ఒకటే అనే భావన అంతర్జాతీయ సమాజానికి ఉండేది. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశంలోని ప్రభుత్వాలు కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చేవి. కానీ దానికి భిన్నంగా 2014 నుంచి పూర్తి విరుద్ధమైన వైఖరిని మనం కలిగి ఉన్నాం. అసలు పాకిస్తాన్ ఒక దెబ్బ కొడితే 10 దెబ్బలు మనం కొట్టగలుగుతాం. పాకిస్తాన్కి అర్థమయ్యే భాషలోనే మనం సమాధానం చెప్పాలి. ఇటువంటి ధోరణిలోకి భారత ప్రభుత్వం వెళ్ళింది. ఇందులో నేను 3 అంశాలు ప్రస్తావించాలనుకునేదండి. ఒక నంబర్ 1, ఇందులో చూపించిన వాటిల్లో వాస్తవం ఉందా?
అసలు వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్లాట్ కరెక్టేనా, ఇది ప్రాపగండా ఫిల్మ్ అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కేవలం బీజేపీని ప్రొజెక్ట్ చేయడానికి, బీజేపీని మోదీని ప్రొజెక్ట్ చేయడం కోసం కావాలని చేస్తున్నటువంటి ఒక ప్రయత్నము. ఇది సినిమా కాదు, ఇది ప్రాపగండా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కొంతమంది. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, సోకాల్డ్ ఎకో సిస్టమ్ సంబంధించిన వాళ్ళు. నిజమా కాదు ఒకసారి చూద్దాం. రెండోది, ప్రాపగండా అంటున్నారు కదా, ప్రాపగండా అంటే నిజంగా ప్రాపగండా చేసినటువంటి సినిమాలు ఏమున్నాయి ఇంత ముందు, వాటి గురించి కూడా మాట్లాడదాం. మూడవది, అసలు క్రియేటివ్ ఫ్రీడమ్ అనే మాట కేవలం కొంతమందికే వర్తిస్తుందా? వివేక్ అగ్నిహోత్రికో, ఆదిత్య ధర్కో ఇట్లాంటి వాళ్ళకి వర్తిస్తుందా, మిగతా వాళ్ళకి వర్తించదా? వర్తించదు, ఎవరికి వర్తించదు. ఎంఎఫ్ హుస్సేన్ కూడా వర్తించదు. సరస్వతీదేవి చిత్రాన్ని ఎలా చిత్రీకరించడం ఆయనకు తెలుసు. ఎస్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, యాక్చువల్లీ ఫస్ట్ ఇందులో లయారీ గ్యాంగ్ కి సంబంధించి నేను అందులో పొందుపరిచిన ధురంధర్ 1 సినిమా చూశాను, ధురంధర్ 2 చూశాను. సుమారు 7 గంటల పాటు, 2 సినిమాలు నిజానికి మాట్లాడితే 7 గంటల పాటు షార్ట్స్ నడుస్తున్నట్టు టైంలో, 7 నిమిషాలు కూడా వీడియో చూడని ఒక టైంలో 7 గంటల పాటు ప్రేక్షకుల్ని కట్టిపడేసే విధంగా అందులో సినిమా థియేటర్ లో కూర్చుండబెట్టి నడిపించినటువంటి ఆదిత్య ధర్ నిజానికి ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, సినిమా యాంగిల్లోనే చూస్తే కూడా అసలు అద్భుతమైన సినిమాటిక్ ఒక మార్వెల్ గా నేను చూస్తాను. ఎందుకంటే దాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించారో, అందులో ఉన్నటువంటి అంశాలు, వాటిని తీసుకున్న విధానము, ఆ టేకింగ్, క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్, ఇవన్నిట్లలో ది బెస్ట్. ఓకే, అందుకే పెద్ద పెద్ద వాళ్ళందరూ, రాజమౌళి గారు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కూడా చేశారు కదా, ప్రైజ్ చేస్తున్నారు. ఈవెన్ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఈవెన్ మహేష్ బాబు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారంటే అందులో సినిమాటిక్ వాల్యూస్ ఎంత ఉందో అర్థమవుతుంది, ఆ ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉందో కూడా అర్థమవుతుంది. ఇక విషయాల్లోకి వస్తే, లయారీ గ్యాంగ్ వార్ అనేది మీరు మామూలుగా తెలుసుకున్నా తెలుస్తుంది. రెహమాన్ డెకాయిట్ అనేవాడు నిజంగా ఉండేవాడే. ఉజైర్ అనేవాడు రెహమాన్ డెకాయిట్ తర్వాత కజిన్ అయినటువంటి ఉజైర్ కు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు కూడా ఉంటాయి పాకిస్తాన్ ఛానల్స్ లో. వాటిల్లో అతను వికీపీడియా పేజ్ ఉంటది. ఓకే, వాళ్ళు అంటే ఉజైర్ ని నిజంగా ఈ సినిమాలో చూపించారు. అతను పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చి దుబాయ్ వెళ్తూ ఉంటే దుబాయ్ లో ఇంటర్పోల్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన దాన్ని కూడా ఇందులో చూపించారు. మీరు ఆయన వికీపీడియా పేజ్ ఓపెన్ చేసినా కూడా ఆయన అరెస్ట్ అయింది, ఇంటర్పోల్ అరెస్ట్ చేసింది చూపిస్తారు. నేను ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళకి అభ్యంతరాలు ఏంటండి? ప్రకాష్ రాజ్ అభ్యంతరం ఏంటంటే ఇది ప్రాపగండా, బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాపగండా అంటారు. ఏంటి ప్రాపగండానో ఆయన చెప్పడు. ఓకే, నేను ప్రాపగండా అంటే నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఇందులో గొడవ ఏంటంటే పాకిస్తాన్ తక్కువ చేసి చూపించారండి. పాకిస్తాన్ని మనం ఎంత దారుణంగా మనం కంట్రోల్ చేయగలము, ఎంత తీవ్రంగా పాకిస్తాన్ని మనము ఇబ్బంది పెట్టగలము అనేది ఇందులో చూపించారు. పాకిస్తాన్ ఇబ్బంది పడితే వీళ్ళందరికీ బాధే కదా మరి, అందుకోసం వీళ్ళు బాధపడుతున్నారేమో అనిపిస్తుంది. వీళ్ళకి ఎలాంటి సినిమాలు కావాలంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చాలా రోజుల క్రితం చెప్పారు అమర్ అక్బర్, ఆంటోనీలు, లేకపోతే సలీం జావేద్ లాంటి వాళ్ళు చేసిన సినిమాలు అవి చెప్పారు. నేను ఈ రీసెంట్ టైమ్స్ లో జరిగిన చెప్తాను, ముఖ్యంగా స్పై మూవీసే చెప్తాను. ఏక్తా టైగర్ అని ఒక సినిమా వచ్చిందండి, సల్మాన్ ఖాన్ సినిమా. సల్మాన్ ఖాన్ సినిమాలో ఏక్తా టైగర్ లో స్టోరీ ఏంటండి, మన రా ఏజెంట్ ఐఎస్ఐ ఏజెంట్ తోటి ప్రేమలో పడడం. ఇది మంచిది, చాలా గొప్పది. ఇది చాలా నిజంగా చెప్పాలంటే ఐఎస్ఐ ఏజెంట్, అండ్ ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కదా, ఐఎస్ఐ ఏజెంట్ హీరోయిన్, ఇటువైపు కత్రినా కైఫ్, ఇటువైపు సల్మాన్ ఖాన్ రా ఏజెంట్, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే చాలా గొప్పది. ఇంకా పాకిస్తాన్ భారత్ రెండు ఒకటే, అమన్ కి ఆశ. రైట్, వీర్ జారా అని ఒక సినిమా వచ్చింది, షారుఖ్ ఖాన్ తీశాడు. వీర్ జారా సినిమాలో ఏం చేశాడంటే షారుఖ్ ఖాన్ ప్రీతి జింటా అందులో ఉండేది పేరు. ప్రీతి జింటానేమో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద గొప్ప అక్కడ పొలిటికల్ లీడర్ కూతురు. ఓకే, ఆమె భారత్ కు వస్తుంది. భారత్ కు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి అస్థికలు తీసుకొని వస్తుంది. ఆమె వాళ్ళు 4 ఫాదర్స్ ఇక్కడ నుంచి వచ్చారని చెప్పేసి ఆ అస్థికలు ఇక్కడ కలపడం కోసం ఏదో ఇక్కడ రావడం కోసం వస్తే, భారత ఎయిర్ ఫోర్స్ అధికారిగా షారుఖ్ ఖాన్ ఉంటాడు. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటువంటి అధికారి ఆ ప్రీతి జింటా పాకిస్తానీ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె కోసం పాకిస్తాన్కి వెళ్తాడు. పాకిస్తాన్ లో జైల్లో మగ్గుతాడు. ఎందుకు అనంటే ఆమె కుటుంబానికి పరువు పోతుంది కాబట్టి ఆ పరువును కాపాడడం కోసం, ఆమె కోసమని తన జీవితం మొత్తం త్యాగం చేస్తాడు ఎయిర్ ఫోర్స్ అధికారి. భారత ఎయిర్ ఫోర్స్ అధికారి పాకిస్తాన్కి వెళ్ళి ప్రేమ కోసం, ఆ ప్రేమను బతికించడం కోసం, ఆ ప్రేమికురాలి కోసం ఈయన జీవితం మొత్తం జైల్లో గడుపుతాడనమాట, త్యాగం చేస్తాడనమాట. సో ఒక ముసల్వాడు అయిపోయేంత వరకు జైల్లోనే మగ్గుతూ ఉంటాడు. అది స్టోరీ. అక్కడ మళ్ళీ పాకిస్తాన్ లోనే ఒక క్యారెక్టర్ రాణి ముఖర్జీ ప్లే చేశారు. ఆవిడ అడ్వకేట్. ఆమె పాకిస్తాన్ లో కోర్టులో వాదించి ఈయనను విడిపిస్తుంది. అంటే పాకిస్తాన్ ఎంత గొప్ప దేశము, రెండు దేశాలు సమానమే, వాళ్ళ హృదయ విషయాలని అని చూపిస్తే చాలా గొప్పదన్నమాట. అది వీర్ జార్ అనే సినిమా చాలా గొప్ప సినిమా, ఎందుకంటే అది పాకిస్తాన్ భారత్ రెండు ఒకటే అని చూపించారు కదా. ఇక మూడో సినిమా చెప్తాను నేను, చెక్ ద ఇండియా అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఇష్టమైన సినిమా. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక మోటివేషనల్ సినిమా. అది ఇండియన్ ఉమెన్ హాకీ టీం ఉంటది. హాకీ టీం
వాళ్ళు పర్ఫామ్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక హాకీ కోచ్ గా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన పైన మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడు అని చెప్పేసి ఆరోపణలు వస్తాయి. ఆయన సస్పెండ్ చేస్తారు. తర్వాత ఆయన తను ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి అతను విమెన్ హాకీ టీం కి కోచింగ్ ఇచ్చి వాళ్ళు కప్పు గెలవడానికి ఉపయోగపడతారు అనమాట. ఆయన వాళ్ళందరిలో స్ఫూర్తిని నింపుతాడు. అది షారుఖ్ ఖాన్ ప్లే చేసిన రోల్. అతనికి పేరేం పెట్టారు తెలుసా అండి సినిమాలో? కబీర్ ఖాన్ అని సినిమాలో పెట్టారు. ఒరిజినల్ స్టోరీ ఏంటో తెలుసా? అది ఎవరి స్టోరీ అంటే ఒరిజినల్ గా మీర్ రంజన్ నేగి అని ఒరిజినల్ హాకీ ప్లేయర్ ఎవరైతే ఆయన మీద ఆరోపణలు వచ్చాయో మీర్ రంజన్ నేగి, ఆయన హిందూ మీద తీసినటువంటి సినిమా అది. ఓకే, హిందూ త్యాగము దానికి సంబంధించిన విషయాలు, కానీ దాన్ని పూర్తిగా మార్చేసేసి అది ఒక కబీర్ ఖాన్ తీసుకొస్తారనమాట. కబీర్ ఖాన్ అనే వ్యక్తిని టెర్రరిస్ట్ అన్నారు, ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ చేశారన్నారు. మొదలు సినిమా స్టార్ట్ అవడమే చూసారా ముస్లింలను మీరు తప్పుగా చేస్తారు, వాళ్ళలో ఉన్న దేశభక్తిని చూడండి. నేను దేశభక్తి విషయంలో నేను ఏమనట్లే, ముస్లింలలో నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. షోయబుల్లా ఖాన్ మీద సినిమా తీయండి, నో డౌట్ అబౌట్ ఇట్, చాలా మంచిది. అబ్దుల్ కలాం గురించి సినిమా తీయండి, పర్వాలేదు. దేశభక్తి ఉన్నటువంటి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ కశ్మీర్ లో కూడా ఒక ఆయన పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఆయన శ్రీనగర్ నుంచి మన భారత సైన్యం శ్రీనగర్ లో దిగినప్పుడు, శ్రీనగర్ లో మన భారత సైన్యం దిగడానికి కొంత టైం ఉంది, ఒక 6-12 hours ఏమో మన గ్యాప్ వచ్చింది అనమాట. పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే ఒక్కడు నిలబడి కొట్లాడాడు, ఒక ముస్లిమే. కశ్మీర్ లో పుట్టినటువంటి వ్యక్తి ఒకడు నిలబడి కొట్లాడి ఈ మన భారత సైన్యం వచ్చే వరకు పోరాడి అందులో ప్రాణాలు అర్పించాడు. అతని మీద స్టోరీ తీయండి, సినిమా తీయండి, నేను ఒప్పుకుంటా. కానీ ఒక హిందూని బేస్ చేసుకుని తీసినటువంటి నిజంగా చెప్పాలంటే మీర్ రంజన్ నేగి పేరునే మార్చడం అనేది ఎంత అన్యాయం. షారుఖ్ ఖాన్ చేస్తే అది గొప్పది, క్రియేటివ్ ఫ్రీడమ్. ఇక్కడ మాత్రం క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుంది. జోధా అక్బర్ ద గ్రేట్, అది మాత్రం చాలా గొప్పగా కనబడుతుంది. అదే నిజంగా పాకిస్తాన్ తక్కువ చేసి చూపిస్తే మాత్రం సమస్య. ఎడారి ప్రాంతం నుంచి దోపిడీలకు వచ్చిన వాళ్ళని చక్రవర్తులుగా చిత్రీకరించే ప్రయత్నం హిస్టరీలోనే జరిగింది. దాని సినిమాలు ఇవి. నేను అనేది క్రియేటివ్ ఫ్రీడమ్ అని అన్నారనుకోండి, అన్నింటికీ క్రియేటివ్ ఫ్రీడమ్ వర్తిస్తుంది, రైట్? ప్రతి సినిమాకి క్రియేటివ్ ఫ్రీడమ్ వర్తిస్తుంది. ఒక్కటి దానికి వర్తిస్తుంది, ఇంకో దానికి వర్తించదు అంటే కుదరదు లేదు కదా. కశ్మీర్ ఫైల్ సినిమాకి ప్రాపగండా అవుతుంది, అదే మిగతా సినిమాలు మాత్రం వీర్ జారా మాత్రం మంచి సినిమా ఎలా అవుతుంది? ఓకే, దావుద్ ఇబ్రహీం ని గొప్పగా చూపిస్తూ సినిమాలు తీయలేదా? ఇప్పుడు ఈవెన్ రామ్ గోపాల్ వర్మ సినిమాలు, మన ముంబై మాఫియా మీద తీసిన సినిమాలు ఎన్ని సినిమాలు ఉన్నాయి? విలన్లని ముఖ్యంగా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఒక గూండాలని, ఒక నరరూప రాక్షసులుగా ఉన్న వాళ్ళని గ్లోరిఫై చేస్తూ చేసిన సినిమాలు ఏమనాలి? చాలా. హర్షద్ మెహతా సినిమా తీశారు, గొప్పగా తీశారు, మరి దాన్ని ఏమనాలి? సో అంటే మనకు క్రియేటివ్ ఫ్రీడమ్ కూడా మాట్లాడాలి. సాయి గారు కూలీ మాట్లాడాలి, అమర్ అక్బర్ అందరి మాట్లాడాలి. ఎలా హిందూ రోల్స్ ని బీలిటిల్ చేస్తూ మరుగుజ్జుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆ ఒక 2-3 దశకాలు వాళ్ళు రూల్ చేశారు. ఇద్దరు జంట రచయితలు ఉండేవాళ్ళు. మీకు ట్విట్టర్ లో ఒక హ్యాండిల్ ఉంటుంది, జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ అని. మీరు చూస్తే అసలు ఎన్ని అంశాలు అందులో చూపించారో. నిజంగా జెమ్స్ ఆఫ్ బాలీవుడ్ ఏంటంటే, మీరు పాత సినిమాల్లో ఎప్పుడు పోయినా 60s 70s ఆ టైంలో మనకు ఫస్ట్ కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ ఎక్కువ ఉండేదండి. విపరీతమైన కొలోనియల్ థాట్ ప్రాసెస్ మన దగ్గర ఉండేది. అది మనకు తెలియకుండానే మనకు అబ్బింది. ఎందుకంటే బ్రిటిష్ భావజాలం నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మనకు తెలియదు. నేను సినిమాలు విపరీతంగా చూస్తాను. నాకు క్రియేటివ్ థాట్స్ లో నేను కూడా ఒక రకంగా నేను ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ని. సో ఐ నో ద క్రాఫ్ట్స్ నాకు తెలుసు కొంత. నేను ఊరికే మాట్లాడట్లేదు. ప్రొడక్షన్ ఏంటి, ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, వాటి మీద నాకు కొంచెం అవగాహన ఉంది. నేను జస్ట్ నాట్ ఎ మియర్ జర్నలిస్ట్, నేను మాట్లాడుతున్నది కాదు. 60s 70s లో మనం చాలా సినిమాల్లో చూసేవాళ్ళం. విలన్ అనగానే విలన్ ఎలా ఉండేవాడు, ఒక పైప్ పెట్టుకొని, అంటే ఒక అదేంటి బాత్ టబ్ లో నుంచి బయటకు వచ్చే ఆ కోట్ ఉంటుంది, అప్రాన్ ఉంటుంది, అది వేసుకొని బయటకు వచ్చి ఒక పైప్ తాగడం హీరో విలన్ అనేవాడు. అంటే అదొక డబ్బున్నవాడు అని అంటే పైప్. ఓకే, అండ్ సూట్ వేసుకొని ఒక రకంగా చెప్పాలంటే సూట్ లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇంకా కొంచెం ఈ మధ్యకాలంలో తగ్గింది, నేషనాలిటీలోకి వచ్చారు. ఇంతకు ముందంతా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడితే చాలా గొప్ప, ఇంగ్లీష్ లో మాట్లాడేవాడే గొప్ప హీరో అన్నట్టుగా చూపించడము, ఇవన్నీ ఉండేటి గతంలో. అంటే అఫ్ కోర్స్ అది ప్రజల్లో ఏవైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా సినిమాలు తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు గ్యాంగ్స్టర్స్ గురించి ప్రస్తావన చేశారు కదా, ఇక్కడ ఒకటి చెప్పాలి. ఆ 60s 80s మధ్య వచ్చిన సినిమాలో ఇప్పుడు మీరు చెప్పే ప్రతి గ్యాంగ్స్టర్ వాడు లాంగ్ సిగార్ వెలిగించేసి కోట్ వేసుకుని వాడు వెనకాల కాళీమాత విగ్రహం ఉంటుంది. కాళీమాత విగ్రహం ఎందుకు ఉంటుంది అక్కడ? కాళీమాత లేకపోతే దేవుడి చిత్రపటాలు ఎందుకు ఉంటాయి? అంటే వీడు చేసే చెడంతా వాళ్ళకి అట్రిబ్యూట్ చేయడమా? ఎగ్జాక్ట్లీ. మరి ఇది ఎందుకు అడగలేదు ఆ రోజున? అప్పుడేం అడగం మేము. మాకు ఎప్పుడైతే పాకిస్తాన్లు ముస్లిమ్స్ మీద గొడవ కాదండి. ఇప్పుడు యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది, చాలా రోజుల నుంచి నాకు ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది.
ముస్లిం సమాజాన్ని ఎందుకని మీరు విలన్లుగా చిత్రీకరిస్తున్నారు అనేది నా క్వశ్చన్. విలన్లా చిత్రీకరించడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు రజాకార్ల మీద ఒక సినిమా తీశారనుకోండి, అది రజాకార్ల మీద సినిమా, ముస్లింల మీద సినిమా కాదు. ఓకే, ఒక షాజహాన్ ని తిట్టారనుకోండి, షాజహాన్ అనేవాడు నిజంగానే చేసినటువంటి రాంగ్ యాక్టివిటీస్ గురించి మాట్లాడారనుకోండి, ఔరంగజేబ్ చేసినటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడామనుకోండి, అది ఔరంగజేబ్ మొఘల్ రాజులకు సంబంధించిన విషయం. వాళ్ళని ఎందుకు ముస్లిం సముదాయానికి ఆపాదిస్తున్నారు? ఇది నా ప్రశ్న. ముస్లిం సముదాయం మొత్తం ఔరంగజేబ్ వారసులుగా మీరు ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఎవరు చిత్రీకరించకూడదు. ఇప్పుడు మనం కూడా మాట్లాడుతుంటాం, చాలా మంది హిందూ రాజులు కొంతమంది తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. జయచంద్రుడు ఉన్నాడు. జయచంద్ర చేసినటువంటి దాన్ని మనం ఏమన్నా అంగీకరిస్తామా? రావణుడు బ్రాహ్మణుడు అంటారు, రావణుడే విపరీతంగా రావణ బ్రహ్మ అంటారు. రావణుని ఏమన్నా మనం అంగీకరిస్తున్నామా? అతను కూడా హిందువే అంటున్నామా? లేదు కదా. గుణాన్ని బట్టి కదా మనం చూడాల్సింది ఎవరైనా. సో గుణమే లెక్క అని అంటున్నాను. సరే, మనం సినిమాలోకి వద్దాం, దురంధర్లోకి వద్దాం. దురంధర్లో 2-3 అంశాలండి. అందులో చెప్పిన వాటికి అన్నింటికీ ఆధారాలు ఉన్నాయా లేవా అని అంటే కనుక దాదాపుగా ఆధారాలను ఆయన మెయింటైన్ చేశాడు ఆదిత్య థర్. అందులో ఒకటి కరెన్సీ, కౌంటర్ఫేట్ కరెన్సీకి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. లయారీకి సంబంధించి ముఖ్యంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి కరాచీ బేస్ నుంచి ఒక కరెన్సీ, మన భారతదేశానికి సంబంధించిన ఫేక్ నోట్లను తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీని అందులో చూపించారు. అందులో జావేద్ ఖనానీ అనే ఒక క్యారెక్టర్ చూపించారు. పేరు మార్చారు సినిమాలో, బట్ నిజంగా ఆ క్యారెక్టర్ ఉందానంటే నిజంగా ఉంది. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. జావేద్ ఖనానీ అని, ఖనానీ అండ్ ఖలాల్ అని ఒక కంపెనీ ఉంటుంది వాళ్ళది. జావేద్ ఖనానీ అనేవాడు ఈ పాకిస్తాన్ లో మన కౌంటర్ ఫిట్ కరెన్సీని తయారు చేసేవాడు. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. ధురంధర్ 2 సినిమాలో ఆ పర్టికులర్ ఫ్యాక్టరీని కాల్ చేసినటువంటి విజువల్ చూపిస్తారు. అండ్ రణ్వీర్ సింగ్ ఆ పర్టికులర్ వ్యక్తిని చంపేసిన విజువల్ చూపిస్తారు. ఆ చంపేసింది ఏంటి చూపించేదంటే, పైనుంచి తోసి కింద పడిపోయి చచ్చిపోతాడు. నిజంగా అలాగే చచ్చాడా అని అంటే అలాగే చచ్చిపోయాడు. జావేద్ ఖనానీ, ఆయన హిస్టరీ ఉంది దీంట్లో, మనం మామూలుగా గూగుల్ చేస్తే దొరుకుతుంది. జావేద్ ఖనానీ అనేవాడు కౌంటర్ ఫిట్ కరెన్సీ తయారు చేసేవాడు. అతను ఎలా చనిపోయాడు అని అంటే, సినిమాలో కూడా చూపించారు. డిమానిటైజేషన్ November 8, 2016 రోజున డిమానిటైజేషన్ జరిగింది. అదే 2016 2 నెలలకి అంతే, November 8 రోజు డిమానిటైజేషన్ జరిగితే December 16 రోజు చచ్చిపోయాడు. అది కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, బిల్డింగ్ పై నుంచి దూకి చచ్చిపోయాడు అని. దాన్నే ఈ సినిమాలో చూపించారు. ఓకే, దాని వెనకాల కథ ఏంటి? కౌంటర్ ఫిట్ కరెన్సీ పాకిస్తాన్ ఎలా చేశారు అని అంటే, ఇక్కడ ఎక్కడ నొప్పి వస్తుందంటే వీళ్ళకి అసలు విషయం బయటకు వచ్చింది. కాబట్టి ఎలా వచ్చింది అని అంటే, పాకిస్తాన్ దొంగ నోట్లు తయారు చేయడానికి యూపీఏ ప్రభుత్వ టైంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళే సహకరించారు. దాంట్లో క్లియర్ గా కనబడుతుంది. నేను మామూలు ఇందులో డీటెయిల్స్ చూస్తే తెలుస్తుంది. డే లారూ అనే ఒక సంస్థ ఉందండి, బ్రిటన్ బేస్డ్ సంస్థ. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫేక్ కరెన్సీని ప్రింట్ చేసేటువంటి సంస్థ అది బ్రిటన్ లో, డే లారూ. మీరు తర్వాత చెక్ చేసుకోవచ్చు. 2006 ఆ టైంలో, యూపీఏ గవర్నమెంట్ టైంలో, చిదంబరం అనే ఒక నాయకుడు, చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో అరవింద్ మయూరం అని, ఆయన జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి ఇద్దరు కలిసి అంటే ఆ ప్రభుత్వం తరపు నుంచి బ్రిటన్ తోటి మనము దాని మీద సంతకం చేశాం. వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చాం మన కరెన్సీ ప్రింటింగ్ కి సంబంధించి. ఇక్కడే వచ్చి చేయాలి, అదంతా కూడా చేయాలి. కానీ వాళ్ళ దగ్గర ప్లేట్స్ ఉంటాయి, ఆ మాడ్యూల్స్ ఉంటాయి కదా. సేమ్ డెలారూ అనే కంపెనీకే పాకిస్తాన్ కూడా కరెన్సీ ప్రింటింగ్ కి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకుంది. ఓకే, సో డెలారూ అనే సంస్థ మీద ఆ తర్వాత కాలంలో, మనం చేసింది కాదు ఇది, ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత 2010 లో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేశాడు. ఎందుకంటే ఆ కంపెనీ వల్లనే కౌంటర్ ఫిట్ కరెన్సీ, ఫేక్ నోట్లు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయన్న అనుమానం నేపథ్యంలో 2010లో ఆయన బ్లాక్ లిస్ట్ చేశాడు. 2000లోనే ఉన్నారు, ఆయన కూడా ఉన్నారు యూపీఏలో ఉన్నప్పుడే. తర్వాత మళ్ళీ ఆయన రాష్ట్రపతిగా చేసిన తర్వాత మళ్ళీ చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు 2012లో. ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ డెలారూకి ఆ శాంక్షన్స్ ఎత్తేసాడు. అది తీసేసి మళ్ళీ కంటిన్యూ చేశారు. ఓకే, ఇందులో క్వశ్చన్ ఏంటి అని అంటే కనుక, సేమ్ డెలారూ అనే కంపెనీ దొంగ నోట్లను చిదంబరం రోల్ ఎవరు ప్లే చేశారు ఇందులో చూపించారు? చిదంబరం చూపించలేదు, జస్ట్ ఓన్లీ డెలారూ వరకు చూపిస్తారు అండ్ జావేద్ ఖనానీని చూపిస్తారు ఇక్కడ పాకిస్తాన్ లో. సో వాళ్ళు కౌంటర్ ఫిట్ కరెన్సీ ఇక్కడ తయారు చేయడము, ఇక్కడికి పంపించడము. ఈ కరెన్సీ ఎట్లా వస్తుంది అనేది కూడా ఇంట్లో ఉంది. నిజంగా కూడా ఇప్పుడు మనము ఫేక్ కరెన్సీ ఎలా వస్తుందని మాడ్యూల్స్ మనం తీస్తే, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన కథనాలని వాటిని చూస్తే ఎక్కడి నుంచి వస్తాయంటే, పాకిస్తాన్ నుంచి నేపాల్కి వచ్చి, నేపాల్ నుంచి మన భారతదేశంలోకి వస్తాయి. ఆ భారతదేశంలోకి వచ్చే టైంలో యూపీలో ఆతిక్ అహ్మద్ అని ఒక సమాజ్వాదీ పార్టీ లీడర్ ఉన్నాడు. ఆ క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఉంటది.
మీరు ఎందుకు సినిమా చూసినప్పుడు మీరు రిలేట్ చేసుకోవచ్చు. ఆతిక్ అహ్మద్ స్టోరీస్ చూస్తే మళ్ళీ క్రానాలజీ క్లియర్ గా ఉంది. అదే ఆతిక్ అహ్మద్ సమాజ్వాదీ పార్టీ నాయకుడు అప్పట్లో, అతను చాలా స్ట్రాంగ్ గా ఉండేవాడు. అతని ద్వారా ఫేక్ నోట్స్ మొత్తం ప్రచారం ఇక్కడ భారతదేశంలో వ్యాప్తి జరిగింది అనేది ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ మీద ఆయన అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ అయిన జైల్లో ఉన్నప్పుడు. సో ఈ స్టోరీ మొత్తం ఇదంతా. సో యూపీలో ఎలక్షన్స్ ని ప్రభావితం చేయడం కోసం పాకిస్తాన్ ఫేక్ నోట్స్ ని భారత్ లోకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్న టైంలోనే భారతదేశము డిమానిటైజేషన్ ప్రకటించింది. ఎందుకంటే కరెన్సీ ప్రింటింగ్ మీరు చూస్తే సేమ్ మాడ్యూల్స్ ఉన్నప్పుడు ఎంత మనం మార్చాలనుకున్నా, ఎంత ఆపాలనుకున్నా కుదరదు. అక్కడ నుంచి ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్ కలిసిపోయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆ నోట్లనే రద్దు చేస్తే సో ఇమీడియట్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం అరికట్టవచ్చు. అండ్ కశ్మీర్లో చాలా మంది చెప్తూ ఉంటారండి, మీరు అక్కడికి పోతే 500 రూపాయలు ఇస్తే స్టోన్ పెయింటింగ్ చేయొచ్చు. విపరీతంగా డబ్బులు వచ్చేవి. ఆ డబ్బులు ఏమన్నా వాడు చేసేది ఉందా? ప్రింట్ చేసి పంపించడమే. దానివల్ల 2 నష్టాలు ఉంటాయి. ఒకటి, టెర్రరిస్టులకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. 2, ఎక్కువ కరెన్సీ రావడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది దేశంలో. సో ఓకే, నోట్లు పెరుగుతాయి. నోట్లు పెరగకూడదు, అది కరెక్ట్ గా దానికి లెక్క ఉంటుంది, పద్ధతి ప్రకారం రావాలి. ఎగ్జాక్ట్లీ. సో అది ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేశారు పాకిస్తాన్? ఇప్పుడు ఇందులో ఏమైందంటే జావేద్ ఖనానీ అనేవాడు సేమ్ November 8th రోజు డిమానిటేషన్ జరిగితే December నెలలో పైనుంచి దూకి చచ్చిపోయాడు. ఆ వార్తా కథనం ఉంది డైరెక్ట్ గా, మీరు గూగుల్లో కనబడుతుంది జావేద్ ఖనానీ డెత్ అని కొడితే. 2, ఆతిక్ అహ్మద్ అనేవాడిని అరెస్ట్ చేసి బయటకు వస్తూ ఉంటే అతన్ని కాల్పులు జరుపుతారు, ఎవరో దుండగులు వచ్చేసి కాల్పులు జరిపింది. ఆ విజువల్ ఎగ్జాక్ట్ గా సినిమాలో చూపించారు. సో లింక్ మనం అర్థం చేసుకోవచ్చు. జావేద్ ఖనానీ, టెర్రరిస్ట్ ఫండింగ్, యూపీ ఎలక్షన్స్, డిమానిటైజేషన్, ఆతిక్ అహ్మద్, ఈ అన్నిటికీ లింక్ ఉంది సినిమాలో. సో ఓకే, ఇందులో ఏ ప్రాపగండా ఉంది? సరే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే ప్రాపగండా ఉందా? సరే, నిజంగానే మన ఒక స్పై వెళ్ళి చంపాడా, దీనికి ఆధారం ఏంటి అని అంటే దానికి ఆధారాలు ఉండవు న్యాచురల్ గానే. ఇక మరొక వైపు అందులో అన్నోన్ గన్మెన్ కిల్డ్ అని అందులో చూపించాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ లో చాలా మంది టెర్రరిస్టులని చంపారు. దానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మిస్త్రీ జహూర్ ఇబ్రహీం అని, జాహిద్ అఖుండ్ అనే పేరుతోటి అతను ఉంటాడు. అతను కాందహార్ ఫ్లైట్ హైజాక్ లో భాగస్వామి, అందులో కీలకమైనటువంటి టెర్రరిస్ట్. ఆ టెర్రరిస్ట్ ని ఈ సినిమాలో చంపింది చూపించారు. అట్లాంటి టెర్రరిస్టులు చాలా మంది చనిపోయారు. ఆ చాలా మంది క్యారెక్టర్స్ ఈ సినిమాలో కనబడతాయి. సో పాకిస్తాన్ లో వాళ్ళు ఎలా చనిపోయారు అని అంటే కనుక నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులు రావడము, చంపడము. ఎవరో కారులో వెళ్తూ ఉంటే పక్క నుంచి వచ్చేసి బైక్ మీద వచ్చేసి ఒకటి షూట్ చేయడము, ఎవడో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ షూట్ చేయడము, మార్కెట్ లో కూరగాయలు కొంటుంటే షూట్ చేయడము. ఇట్లా గత 2-3 సంవత్సరాల్లోనే అన్నోన్ గన్ మెన్ కిల్డ్ అనే స్టోరీస్ పాకిస్తాన్ లో చాలా వచ్చాయి. సరే, అది మనం డిజోన్ చేసుకుంటాం, భారత ప్రభుత్వం డిజోన్ చేసుకుంటుంది. చేశామా అంటే చేయలేదని చెప్తాం భారత ప్రభుత్వాన్ని అడిగితే. బట్ స్పై నెట్వర్క్ విస్తరిస్తోంది అని చెప్పే ప్రయత్నంలోనే ఈ సినిమా తీశారు. మనం సినిమాలాగా చూడాలంటే సినిమాలాగానే చూడాలి, లేదు ఆధారాలు చూపించాలంటే ప్రతిదానికి ఆధారాలు కావాలంటే అవి కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ.